మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె పెట్టాడంటే వెనకాల. ఒకవైపు ఏమో అప్పులు అయిపోయి అంటాడు, ఒకవైపు కేసీఆర్ గారు నాకు చిప్పిచ్చిపోయారు అంటాడు, ఒకవైపు ఏమో లంకె బిల్లులు లేవంటాడు, ఒకవైపు ఏమో ఢిల్లీకి పోతే నేను చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళగా చూస్తున్నారంటారు. మరి దొంగలాగానే చూస్తారు కదా, ఇంకేటో చూస్తారు. నేనేమంటానంటే దయచేసి మీకు అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, మేము ఇక్కడేదో రాజకీయ దుగ్ధతోనో ఆయన గారి మీద కోపంతోనో మేము ఇక్కడికి రాలేదు. వీ హ్యావ్ కమ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ దట్ దెర్ ఈస్ అ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ విచ్ క్యాన్ డెవలప్ మూసీ ఆల్సో వితౌట్ డిస్ట్రాయింగ్ అండ్ వితౌట్ డిస్టర్బింగ్ వన్ హౌస్. ఒక్క ఇల్లు పడగొట్టకుండా మూసీని డెవలప్ చేసే అవకాశం మనకుంది. ఆ మోడల్ మేము మీకు చూపెడతాం. I will demonstrate it to you, I will show it to you because we already have the plans. దానికి ఏ ఇల్లు పడగొట్టాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. హుస్సేన్ సాగర్ ఎప్పుడన్నా ఓవర్ఫ్లో అవుతే కిందికి అశోక్ నగర్ నాలా నుంచి నీళ్ళు వచ్చి మూసీలో కలుస్తాయి. ఆ అశోక్ నగర్ నాలాని అశోక్ నగర్ సర్ప్లస్ నాలా అంటారు. ఆ అశోక్ నగర్ సర్ప్లస్ నాలా మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దాన్ని వైడనింగ్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది, నాలా వైడనింగ్ అని. కానీ నాలా వైడన్ చేస్తే మరి 450 హౌసెస్ పోతున్నాయి. ఆ రోజు మా ఎమ్మెల్యే గారు, అక్కడ ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు ముఠా గోపాల్ గారు నా దగ్గరకు వచ్చారు. వచ్చి సార్ ఇక్కడ 450 హౌసెస్ పోతున్నాయి, మనం దీన్ని కాపాడాలి, అందరూ పేదవాళ్ళు, అందరూ కూడా మిడిల్ క్లాస్ అండ్ పేదవాళ్ళు, దయచేసి కాపాడాలి అన్నారు. యు నో వాట్ వి డిడ్? We did not widen indiscriminately. We deepened the nala. We made sure that the retaining walls had been raised in such a way, even Sabarmati, that this chief minister keeps quoting. సాబర్మతి గురించి చెప్తా ఉంటాడు ఈయన, సాబర్మతి చేసుకోలేదా గుజరాత్ వాళ్ళు, మనం చేసుకోకూడదా అని. సాబర్మతిలో కూడా ఏం చేశారు, కావాలంటే మీరు ఒక మధు పార్క్ బ్రిడ్జ్ వాళ్ళు 10 మంది వస్తానంటే నేను తీసుకెళ్తాను మీకు సాబర్మతి. అక్కడ ఏం చేశారు, 2 వైపులా రిటైనింగ్ వాళ్ళు లేపారు. అక్కడ ఎవరిని కూల్చలేదు, బయటికి తరమేయలేదు. 2 వైపులా రిటైనింగ్ వాళ్ళు లేపి అవసరమైతే రివర్ బెడ్ డీపెన్ చేసి నీళ్లు సాఫీగా పోవడానికి చేశారు. ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డి గారికి మేము వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని అప్పచెప్పిపోయాం. 3866 కోట్లతో ఎస్టీపీలు మేమే నిర్మాణం చేశాం. గండిపేటలో నీళ్లు రావాలి, గోదావరి నీళ్లు, ఎందుకంటే ఫ్రెష్ వాటర్ ఇంజెక్ట్ చేయాలి మూసీలో కంటే గండిపేటలో చేయాలి. ఆ గండిపేటలో నీళ్లు తేవడానికి గోదావరి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ అని ఉంటుంది ఒక రిజర్వాయర్, 15 TMC రిజర్వాయర్. 15 TMC అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నా. హుస్సేన్ సాగర్ ఇస్ 1 TMC, అంటే 15 హుస్సేన్ సాగర్లతో సమానం. అలాంటి రిజర్వాయర్ హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు. హైదరాబాద్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో వేర్ 535 meters above sea level, బట్ కొండపోచమ్మ సాగర్ ఇస్ at 620 meters. అంటే బై గ్రావిటీ అక్కడి నుంచి నీళ్లు గండిపేటలోకి వస్తాయి. అది కూడా మేమే చేశాం. ఇప్పుడు ఈయన చేయాల్సిందల్లా ఏంటంటే కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటలోకి 1100 కోట్ల రూపాయలతో నీళ్లు తెస్తే చాలు. ఈ మహానుభావుడు చేసే పని ఏమీ లేదు. బ్రిడ్జెస్ మొత్తం మేమే అప్పుడు శాంక్షన్ చేశాం. మూసీ మీద 15 బ్రిడ్జెస్ మంజూరు చేశాం. ఆ బ్రిడ్జ్ కింద 545 crores తో బ్రిడ్జెస్ కూడా మంజూరు చేశాం. ఆ బ్రిడ్జ్ కింద చెక్ డ్యాములు కడితే, ఎందుకంటే మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్ కి చూస్తే మీరు, అంటే ఇక్కడ నుంచి అక్కడికి, ఈ ఓఆర్ఆర్ నుంచి ఆ ఓఆర్ఆర్ వరకు చూస్తే, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఓఆర్ఆర్ మంచిర్యాల నుంచి కింది దాకా చూస్తే, గట్కేశ్వర్ దగ్గర చూస్తే మూసీ 84 meters కిందికి జారుతుంది. న్యాచురల్ గ్రేడియంట్ ఇస్ 84 meters. అంటే పర్ ఎవ్రీ కిలోమీటర్ మూసీ 1.5 meters కిందికి జారుకుంటూ పోతుంది. సో మూసీలో నీళ్లు నిలవవు. ఒక వర్షం చుక్క పడితే నీళ్లు కిందికి జారిపోతాయి. అందుకే మేమేమనుకున్నాం, బ్రిడ్జెస్ కట్టాలి, బ్రిడ్జ్ కింద 15 బ్రిడ్జ్లు ఉంటే ఆ బ్రిడ్జ్ కింద చెక్ డ్యామ్ కట్టాలి, కట్టి గోదావరి నీళ్లు తేవాలి, నీళ్లు తెచ్చి ఆ నీళ్లను మూసీలోకి వదిలితే ఈ సివరేజ్ వాటర్, ట్రీటెడ్ వాటర్ కిందికి పోతుంది. మనం ఆ గోదావరి నీళ్లతో మంచి క్లీన్ వాటర్ ని హైదరాబాద్ ప్రజలకు అందించాలి. ఇది విజన్. ఒక్క ఇల్లు పడగొట్టకుండా చేయగలిగే విజన్ మూసీది ఇది. కానీ ఈయనేమంటున్నాడు, 16,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టుకి ఈయన 2 వైపులా బార్లు కడతాడంట, రెస్టారెంట్లు కడతాడంట, హోటల్స్ కడతాడంట. నేను అడుగుతాను, మధు పార్క్ బ్రిడ్జ్ అనే బఫర్లో ఉండకూడదంట, కానీ ఇక్కడ 5 star హోటల్ ఉండొచ్చంట. అదేం న్యాయం? అదేం లాజిక్? ఇది నిర్మాణం, అది నిర్మాణమే కదా. ఇది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్, అది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చరే కదా. మరి అదేం లాజిక్? అందుకే నేను మీకు చేసే అపీలల్లో ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది డిస్ట్రక్టివ్ గవర్నమెంట్. హైదరాబాద్ లో ఈ రోజు వరకు ఒక ఇటుక పెట్టలేదు, కొత్త నిర్మాణం ఒక్కటి చేయలేదు. కానీ 1000 ఇళ్ళు పడగొట్టారు. నిన్న దాకా మొన్న నేను ఖమ్మం పోయాను.
ఖమ్మంలో ఒక కాలనీ, వెలుగుమట్ల అని కాలనీ, వన్ కాలనీ ఆఫ్ అబౌట్ 1000 people, 1000 houses. Each house almost 7 to 12 lakhs పెట్టి వాళ్ళు కట్టుకున్నారు. They built it with their own hard-earned money. Extremely poor people, hamalis, bus conductors, and people like that, domestic maids, అక్కడ కట్టుకున్నారు. Those houses, using 2,500 policemen, have been raised and bulldozed. Today I would like to ask Mr. Rahul Gandhi. Rahul Gandhi साहब, आप बार बार संविधान को पकड़ के भाषण देते रहते हो. आप कहते हो कि योगी जी उत्तर प्रदेश में बुलडोजर सरकार चलाते हैं, फिर आपकी सरकार क्या कर रही है यहाँ पे? आप क्यों खामोश है? आप यहाँ पे गरीबों की मकान तोड़ रहे हो. यहाँ पे कोई अंबानी नहीं है, अदानी नहीं है. यहाँ पे कोई अंबानी है, कोई अदानी नहीं. यहाँ पे है लोअर मिडिल क्लास और मिडिल क्लास लोग, आर्मी के लोग. जैसा मैडम ने कहा, मिनी इंडिया है ये. यहाँ पे 450 घर है जिसमें 2-3 हजार लोग बसते हैं, जिन्होंने अपनी जिंदगी बसाई है यहाँ पे. इसलिए मैं कहना चाहता हूँ राहुल बाबा जी, आप एक बार आइए, आप एक बार जब हैदराबाद आएंगे यहाँ पे आइए, आप विजिट करिए. हमारे यहाँ पे एक मैडम थी, ये मैडम है, इन्होंने मैंने देखा इनकी कल मैसेज, तेलुगु में कह रही थी कि ऐसा करिए, 1000 करोड़ 2000 करोड़ की जरूरत नहीं, मधु पार्क खाली कराने के लिए बस 10 रुपए लो, एक जहर का बोतल ला लो, हम सबको दे दो. मैडम ने कहा, मैंने देखा है 10 రూపాయల బాటిల్ తీసుకొచ్చి విషమిచ్చి చంపేరు నాయన అని చెప్తున్నారు పెద్దమ్మ. నా ప్రార్థన మీతో ఒకటే, ఈ పిల్లడు విరాట్ కూడా చాలా బాగా మాట్లాడాడు, ఇంకా చాలా మంది వీడియోస్ చూశాను నేను, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు వాయిస్ ఇచ్చారు. మై హంబుల్ రిక్వెస్ట్ టు యూజ్ వన్ థింగ్. సి, మీకు నాకు తెలుసు మీకు పొలిటీషియన్స్ మీద ఎక్కువ నమ్మకం ఉండదు. చదువుకున్న వాళ్ళకి, మిడిల్ క్లాసెస్ కి, లోవర్ మిడిల్ క్లాస్ ప్రజలకి మీకు ఏమనిపిస్తుంది అంటే అందరూ పొలిటీషియన్స్ ఒకేలా అంటున్నారు. కానీ ఐ అష్యూర్ యూ వన్ థింగ్, వీఆర్ అ పార్టీ దట్ కేమ్ ఫ్రమ్ అ స్ట్రగుల్. మేము 14 years కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం. మాకు కేసులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు, గవర్నమెంట్ కొత్త దెబ్బలు మాకేం కొత్త కాదు. మేము కొద్దిగా వాళ్ళ దెబ్బలు తిని 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 మేము బాగా ముదిరిపోయాం. కాబట్టి కొట్లాడడానికి మేమే కరెక్ట్, మీతో గట్టిగా నడవడానికి మేము ఉంటాం. కానీ 2 సంవత్సరాలు దయచేసి మనం కాపాడుకోవాలి. ఎందుకు అంటే ఈ 2 years మనం కనుక ఆపుకోగలిగితే, మన ప్రాపర్టీస్ ఆపుకోగలిగితే, బికాజ్ యూ హ్యావ్ ఎవ్రీ లీగల్ రైట్. It is the government that gave you the permission. In 2004, 2006, it is the government that approved your plan. It is the government that gave you the occupancy certificate. It is the government that gave you electricity connection. It is the government that gave you water connection. It is the government that laid sewerage. It is the government, of course, property taxes. It is the government that is collecting property taxes. So you have every right. If anybody has to be punished, if anybody has to be questioned, it is the government that has to be questioned. ఎందుకంటే తప్పు మీది కాదు, మీకు పర్మిషన్లు ఇస్తే ఇల్లు కొనుక్కున్నారు. ఇక్కడ నాకు ఎవరో చెప్పారు, నిజం కావచ్చు అబద్ధం కావచ్చు. ఐ బిలీవ్ ద గవర్నమెంట్ ఇస్ హెల్ బెంట్ ఆన్ టేకింగ్ మధు పార్క్ రిడ్జ్. దే ఆర్ హెల్ బెంట్. ఒక్కొక్క ఫ్లాట్ కి 90 lakh rupees ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారంట. పోతారా? ఐఎమ్ నాట్ జోకింగ్. ఐ వాజ్ టోల్డ్ బై ఎ వెరీ సీనియర్ జర్నలిస్ట్, I was told by a very senior journalist that the Madhu Park Ridge flat owners will get 90 lakh rupees as compensation. And let me hear me out. Anna, okay निमिषम. All I'm trying to tell you is, इसमें से अगर कुछ लोग भी टेम्प हो गए, अगर 10, 15, 20 लोग भी टेम्प होकर अगर आप दस्तखत कर देंगे, तो फिर आपकी यूनिटी तोड़ देंगे. जैसे हमारे क्या बोलते हैं, गोरे लोग ने हमारी जो कमर तोड़ दी हिंदुस्तान की. डिवाइड एंड रूल का जो पॉलिसी है, जोड़ दो तोड़ दो, इनको जोड़ने नहीं देना అంటే విడగొట్టి పాలించడం, ఆ కార్యక్రమం చేస్తారు. మీ దగ్గరికి ఎవరో తహసీల్దార్ గారు వస్తారు, వచ్చి మీకు చెప్తారు 10 మంది సంతకాలు పెట్టేయండి, ఏం కాదు మీకు ఇచ్చేస్తాం, డబ్బులు స్పెషల్గా ఇస్తామంటారు. కొంతమంది లొంగిపోతే మీరు అంతమంది మునిగిపోతారు. నా రిక్వెస్ట్ ఒకటే, 450 ఫ్లాట్స్ ఉన్నాయి. 450 ఫ్లాట్స్ ఉన్నాయి. 1 minute మ్యామ్, 1 minute. 450 ఫ్లాట్స్ ఉన్నాయి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఫ్లాట్స్ ఉన్నాయి. మీరు మొత్తం రెసిడెంట్స్ కలిపితే ఎంతమంది ఉంటారు? How come I don't see 2000 here? Where is your unity? If you don't care enough about your houses, why should anybody else? My humble request is, please, at least show up when it comes to your own home, your own family, your own dwelling. ఇప్పుడు కాబట్టి ఎప్పుడు ఇంకా మీరు వచ్చేది
మీరు ఒక్క తాటి మీద ఉండండి. మీరు గట్టిగా ఒక్క తాటి మీద, ఇఫ్ యూ స్టే యునైటెడ్, యువర్ అపార్ట్మెంట్ కెనాట్ బి టచ్డ్ బై ద గవర్నమెంట్. బట్ ఇఫ్ your unity is broken, if you start sparring, if you start not being together, whatever we do, it will remain just a slogan. My humble request, అరణ్య రోదన కాకూడదు. మీ ఆరాటం, మీ ఉద్వేగం, మీ ఆవేదన ఫలవంతం కావాలి. గవర్నమెంట్ తీసుకునే ఈ మూర్ఖ నిర్ణయాన్ని మనం ఖచ్చితంగా నిరోధించాలి అనుకుంటే మీరు ఐకమత్యంగా ఉండాలి. మీ ఐకమత్యం లేకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేదు. నేను అబద్ధం చెప్పను వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏదో స్టోరీ చెప్పిపోతే కాదు. కేసీఆర్ గారు 14 ఏళ్ళు కొట్లాడారు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, తెలంగాణ కోసం. చివరికి సాగు నోట్లో తలబెట్టలేకపోయారు. మనం కూడా అవసరం అయితే ఎంత దూరం ఉన్నా కొట్లాడేటట్టు ఉండాలి తప్ప పోరాటం మొదలుపెట్టి పిల్లలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి మనం వెనక్కి వెళ్ళిపోతే కుదరదు. మీరు సీరియస్ గా ఉంటే, జెన్యూన్ గా, సిన్సియర్ గా ఉంటే, వీ విల్ స్టాండ్ విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. 2 ఏళ్ళు కాపాడుకోండి. 2 ఏళ్ళు కాపాడుకుంటే 3వ సంవత్సరంలో 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము వస్తాం. మీ అపార్ట్మెంట్ మీద ఉన్న సున్నం కూడా ఎవరు ముట్టకుండా నేను చూసుకుంటాను. మీరు 2 ఏళ్ళు కాపాడండి. आपके घर पे जो चूना है ना, आपके घरों पे जो चूना है, उसको तक नहीं छूने दूंगा। कल मैं आ जाऊंगा 2-2.5 साल में, तो तब तक इसकी हिफाजत हम लोग तभी कर पाएंगे अगर आप एकजुट रहेंगे। अगर आप एकजुट नहीं रहेंगे, अगर आप में यूनिटी नहीं है, कोई कुछ नहीं कर सकते हैं आपके लिए। मेरी आपसे बस रिक्वेस्ट इतना ही है कि मॉडल तैयार है, आपके घर गिराए बगैर वो मूसी कर सकते हैं, ब्यूटिफिकेशन, किसी को तकलीफ नहीं, किसी को इतराज नहीं। पर अगर वो जबरदस्ती आपको घरों से बेदखल करना चाहेंगे तो आपके साथ हम लड़ेंगे। और हमारी लीगल टीम भी मैं लाया है यहाँ पे। ललिता का, ललिता रेड्डी इज आवर एडवोकेट, शी इज फ्रॉम आवर DRS लीगल सेल। आई विल गिव अ नंबर टू यू। अगर मैं आपके सेक्रेटरी को और प्रेसिडेंट को देके जाऊंगा उनकी नंबर, లలితా రెడ్డి గారి నెంబర్ నేను మీకు ఇచ్చి వెళ్తాను. మా లీగల్ సెల్ లాయర్ అమ్మాయి. మీరు లీగల్ గా కూడా మీకు అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి, వేణు గారు కూడా ఉన్నారు, మీకు లీగల్ గా అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి మీ తరఫున న్యాయ పోరాటం కూడా మీరెవరు డబ్బులు పెట్టుకోవాల్సిన పని లేదు, మేము చేస్తాం. మేము విల్ ఫైట్ లీగల్.